హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ చేపల కూర చేస్తున్నాను. చూడండి చేపల కూరకి ఏమేమి కావాలో ఎలా చేస్తానో చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ చేపలు ఇలా తీసుకోవాలి, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇవి తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, కొబ్బరి 3 కలిపి మెత్తగా మిక్స్ చేసుకున్నాను. ఇది కూడా ఇలా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, మన రుచికి సరిపడినంత ఉప్పు, అది కళ్ళుప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. దీన్నంతా ఇలా కలుపుకోవాలి. కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం మసాలా వేసాను. కొద్దిగా మీకు సరిపోయినంత కారం, అంటే చేపల కూరకి కొద్దిగా ఎక్కువ కారం పట్టిద్ది. సో కారం, 3 టేబుల్ స్పూన్లు నూనె, మళ్ళీ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంటే ముక్క మొత్తం పట్టిద్ది. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులో ముందుగా నానబెట్టుకుని తొక్కు తీసుకుని చింతపండు పులుసు పోసుకోవాలి. పొయ్యాలు చేసి చూడండి ఫ్రెండ్స్, ఇంకలా పెట్టుకుని ఇంకలా పొయ్యి మీద పెట్టేసేసుకొని పెట్టుకుని మూత పెట్టుకుని కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మళ్ళీ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలా అవుతూ ఉంటుంది. మధ్యలో మనం గరిటెతో కలుపుకోకుండా ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అంటే ముక్క చక్కగా సమంగా ఉడికిద్ది. అంటే ముక్క నలగకుండా ఉంటుంది, విరిగిపోకుండా ముక్క ఎలా ఉందో అలానే ఉంటుంది. అది అలా వస్తుంది. దాకా ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి ఇంకా సిమ్లో ఉడకబెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసాను, కొద్దిగా మంట తగ్గించాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడికిద్ది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలానే కలుపుకోవాలి ఫ్రెండ్స్, అసలు గంటి పెట్టకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఏ ముక్క ఆ ముక్క ఎలా కనిపిస్తుందో. చూడండి ఫ్రెండ్స్, చేపల కూర అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా నేను గరం మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. కొద్దిగా 1 స్పూను గరం మసాలా ఇలా లాస్ట్లో తిప్పుకోవటం ఫ్రెండ్స్. ఎందుకంటే ముక్క చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఫ్రెండ్స్ ఇలా ముక్క నలగకుండా ఏ ముక్క ఆ ముక్క తీసుకుని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్.
చేపల కూర. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ గరం మసాలా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. నేను ఇందులో అయితే కొత్తిమీర వేయండి ఫ్రెండ్స్, నాకు ఇష్టం ఉంటుంది కొత్తిమీర. కరివేపాకు మాత్రం వేస్తాను. కరివేపాకు వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకసారి తిప్పుతాను. ఫ్రెండ్స్, వేడివేడిగా చేపల కూర రెడీ.